ఈ గోధుమ రవ్వ ఉప్మా ఆరోగ్యానికి చాలా మంచిదండి. తిన్నా కూడా తొందరగా ఆకలి అవ్వదనమాట. నేనైతే ఈరోజు ఈ రవ్వతో ఉప్మా చేస్తున్నాను. కావాల్సినవన్నీ ముందే కట్ చేసి పెట్టుకున్నానండి. ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, రవ్వ మొత్తం అయితే రెడీ చేసుకున్నా. స్టవ్ వెలిగించి శనగ నూనె అయితే కాస్త పోసి పచ్చిపప్పు, ఆవాలు, జీలకర్ర అయితే వేసానండి. కొంచెం కలిపిన తర్వాత వేరుశనగ గుళ్ళు కొంచెం వేసాను. అవి కూడా కొంచెం కలిపిన తర్వాత తురుముకున్న అల్లం ముక్కలు 4, ఉల్లిగడ్డ ముక్కలు, పచ్చిమిరపకాయలు కూడా వేసాను. ఈ మాడకుండా కొంచెం కలుపుకోవాలండి. కాస్త మంట తగ్గించుకొని కలుపుకుంటే మాడకుండా ఉంటాయి అన్నమాట. కాస్త వేగిన తర్వాత 2 రెమ్మల కరివేపాకు వేసానండి. మళ్ళీ కాస్త కలిపిన తర్వాత ఒక టమాటా అయితే నేను కట్ చేసుకున్నాను అనమాట. ఆ టమాటా ముక్కలు కూడా వేస్తున్నాను. ఇవి కొంచెం మగ్గిన తర్వాత వేసుకోవాలండి. కల్లుప్పు, కాస్త పసుపు అయితే వేసాను. ఎందుకంటే అవి వేగకుండా వేసామనుకోండి అవి పచ్చిగా ఉంటాయి. అందుకని వేగిన తర్వాత వేస్తే బాగా ఇవి మెత్తగా మగ్గిన దాకైతే కలుపుకుంటూ ఉండాలండి. ఇంకొంచెం మగ్గించుకోవాలి మూత పెట్టుకొని. అప్పుడు టమాటా ముక్కల్లాగా లేకుండా బాగుంటుంది అన్నమాట. ముక్కలుగా ఉంటే బాగుండదండి. మామూలుగా మనం వాడుకునేదే హైబ్రిడ్ టమాటాలు కదా, అందుకోసం ఈ గ్లాస్తో కొంచెం ఎల్తిగా రవ్వ తీసుకున్నానండి. నేను ఎసరు 2 గ్లాసుల ఎసరు అయితే పోస్తున్నాను. గ్లాస్ నిండా తీసుకుంటే 1 గ్లాస్ రవ్వకి 2.5 అయితే పోసుకోండి. ఎందుకంటే గోధుమ రవ్వ కొంచెం గట్టిగా ఉంటుందండి. ఉడికేటప్పటికి కాస్త ఎక్కువే పడతాయి ఎసరు. ఇప్పుడు బాగా మరుగుతున్నాయి కదా నీళ్ళు, ఇలా అయితే మరిగించుకోవాలి. ఇలా మరిగించుకున్న తర్వాత కొంచెం కలుపుకుంటూ ఇలా రవ్వ పోసుకుంటూ కలుపుకోవాలండి. కొంచెం తొందరగా రవ్వ ఒక్కసారి పోసినా కూడా ఏం కాదు, ఉండలైతే కట్టదండి గోధుమ రవ్వ. అదే బొంబాయి రవ్వ అయితే ఎక్కువ పోసామనుకోండి ఆ ఎక్కువ పడిన కాడ ముద్దలాగా ఉండగడుతుందనమాట. ఇదైతే అలా కాదండి, నూకల్లాగా ఉంటుంది కదా, అందుకని ఉండలైతే కట్టదనమాట. ఇప్పుడు చూడండి కొన్ని అయితే ఎసరు ఇంకిపోయినాయి కదా, ఆ తెలుపు అనేది ఉండకూడదండి. ఆ నూక పైన తెల్లగా కనిపిస్తుంది కదా, అది లేకుండా బాగా పూర్తిగా మగ్గిపోవాలి. మళ్ళీ మూత పెట్టేసుకొని ఎసరు మగ్గిందాక ఉంచుకోవాలండి. ఇప్పుడు చూడండి 30 పైగా ఎసరు మొత్తం ఇంకిపోయినాయి కదా, అవి కూడా ఆ ఎసరు మొత్తం కూడా ఇంకిపోయిన తర్వాత ఆ నూక మీద తెలుపు అనేది కనిపించదండి. అలా తెలుపు లేకుండా ఉన్నప్పుడే మనకి ఉప్మా బాగా ఉడికినట్టు అనమాట. ఇప్పుడు మళ్ళీ కాసేపు మగ్గించుకోవాల్సి ఉంటుందండి. ఉప్మాలో క్యారెట్, బఠానీలు, బంగాళదుంపలు, టమాటాలు, ఇంకా వేరే కూరగాయలు కూడా అలాంటివి నచ్చినవి వేసుకొని అయితే చేసుకోవచ్చండి. చాలా మంచిదే కదా ఇలా చేసుకుంటే. నేనైతే ఈరోజు ఇంట్లో ఉన్న పోపు దినుసులతోనే తయారు చేశాను అనమాట ఇది. ఈ ఉప్మా కొంచెం మనం బరువు తగ్గాలి అనుకునే వాళ్ళకి చక్కగా ఒళ్ళు కూడా తగ్గుతుందనమాట. ఎందుకంటే మనకి తొందరగా ఆకలి అవ్వదు కదా. అదే బొంబాయి రవ్వ ఉప్మా తిన్నామనుకోండి తొందరగా అరిగిపోతుంది. అందుకని చెప్పేసి ఈ ఉప్మా అయితే తొందరగా అరగదనమాట. ఇప్పుడు ఉప్మా రెడీ అయింది కదండి, గిన్నెలోకి అయితే తీసుకుంటున్నాను. మీరు కూడా చేసుకొని తినండి, చాలా బాగుంటుంది ఈ ఉప్మా.